ధ్యానం మన ఇంద్రియాలను ప్రవర్ధనం చేస్తుంది. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున. ఒకానొక యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించే వాడి కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడుతుంది కనుక ఓ అర్జునా, నువ్వు యోగివికా అన్నాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు. వేదవ్యాసులవారు 4 వేదాల సారాన్ని మరి ఉపనిషత్తుల సారాన్ని చక్కగా క్రోడీకరించి పంచమ వేదంగా మనకు మహాభారతాన్ని అందించారు. ఆనాటి సమకాలీన సమాజానికి చెందిన హీరోలను శ్రీకృష్ణుడు పాండవుల పాత్రలుగా మరి విలన్లను కౌరవుల పాత్రలుగా మలచి అన్ని సత్యాలను మరి అన్ని ధర్మాలను అందులో పొందుపరచి అనేకానేక ఉపమానాలతో అతి రమణీయమైన మహాభారత కావ్యాన్ని మనకు అందించారు. గోవర్ధన గిరిధారి అంటే ధ్యానయోగ సాధకుడే. గో లేదా గోవులు అంటే ఇంద్రియాలు. మామూలు కంటికి కనిపించేదే జ్ఞానం అనుకునే గోకులం లో ఒకడిగా పుట్టిన ధ్యాన యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు. గోపాలకుడి లా వాళ్ల ఇంద్రియాలను పాలన చేస్తూ వర్ధనం చేస్తూ తన అతీంద్రియ శక్తితో చిటికెన వ్రేలుపై గోవర్ధనగిరిని ఎత్తినంత సులభంగా వాళ్ల సమస్యలకు సమాధానాలు ఇచ్చేవాడు. అంటే ధ్యానయోగ సాధన అన్నది మన ఇంద్రియాలను వర్ధనం చేసి మనల్ని అతీంద్రియుల్లా పరిమార్చివేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ వినపడే వాటితో పాటు ఎక్కడో గొప్ప గొప్ప ఆస్ట్రల్ మాస్టర్స్ ఇచ్చే జ్ఞానపూర్వకమైన సందేశాలను వినవచ్చు. ఇక్కడ కనపడే వాటితో పాటు ఎక్కడో అందమైన లోకాలలోని సుందర దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడి వాసనలతో పాటు ఏవేవో జన్మల వాసనలు కూడా పసిగట్టవచ్చు. మరి ఇక్కడ ఉన్న గురువులతో పాటు ఏవేవో లోకాలలో ఉన్న గురువులతో సంపర్కం పొందవచ్చు. ఇలా తన ఇంద్రియాలపై తాను స్వయంగా పట్టును కలిగి ఉన్న ఒకానొక యోగి తన ఆత్మశక్తితో ఆత్మజ్ఞానంతో అందరినీ సేదదీరుస్తూ గోవర్ధనుడిలా వర్ధిల్లుతూ ఉంటాడు. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థీ ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూత్యః ధ్రువ నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండే చోట సకల సంపదలు, సర్వ విజయాలు, సకల భోగాలు మరి సుస్థిరమైన నీతి కొలువుదీరి ఉంటాయి అని తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేశాడు సంజయుడు. ప్రాపంచిక కర్మలు చేస్తూనే అర్జునుడిలాంటి మనం అంటే నరులం. ధ్యానం చేసి మన ఆత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకుని ఆ రకంగా జీవించాలి. అప్పుడు మన జీవితరథానికి పూర్ణాత్మ అయిన నారాయణుడు రథసారథిలా సారథ్యం వహిస్తూ ప్రాపంచిక కురుక్షేత్రంలో మనకు విజయాన్ని ప్రాప్తింపజేసి మనల్ని కూడా నారాయణుడిలా అంటే తనంతటి పూర్ణాత్మలా మార్చేస్తాడు. మళ్ళీ ఆ సరిక్రొత్త పూర్ణాత్మ సూర్యకిరణాల వేల కొద్దీ తన అంశాత్మలను ఈ భూమి మీదకు పంపించి వారికి సందేశాలు అందిస్తూ వారి ద్వారా తాను సృష్టి రచనా విన్యాసంలో పాలుపంచుకుంటూ ఉంటుంది.